తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపే మా జీవన్ జ్యోతి సీరియల్ మధ్యాహ్నం 12 గంటలకి చక్కటి ట్విస్ట్లతో ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సీరియల్ కథ మరో మలుపు తిరిగింది. పెళ్లిపీటల మీద నుండి జీవన వెళ్లిపోవడంతో విశాల్ని పెళ్లి చేసుకోకుండా కుట్టి కూడా పెళ్లిపీటల మీద నుండి వెళ్లిపోతుంది. నేరుగా సునంద ఇంటికి వెళ్లి జ్యోతమ్మ తనకు కన్నతల్లి లాంటిదని, ఆమె కోసం ఏ త్యాగానికైనా నేను సిద్ధం అని ఆదిత్యని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. మొదట సునంద సైలెంట్ గా ఉన్నప్పటికీ తరువాత అంగీకరిస్తుంది. ఆదిత్య కుట్టీలకి ఇష్టప్రకారమే పెళ్లి జరగబోతోంది. సునంద ఇంట్లోనే అదే సమయంలోనే ఆ ఇరువురికి పెళ్లి జరగబోతోంది. ఎవరూ లేకుండానే కుట్టి పెళ్లి ఆదిత్యతో జరగబోతోంది. కుట్టి పెళ్ళైన తర్వాత సింహాద్రి పద్మలు కుట్టి గురించి ఎలా మాట్లాడతారు? కుట్టి వాళ్ళని మోసం చేసిందని వాళ్ళు భావిస్తారా, లేదా కుట్టి మనసుని అర్థం చేసుకుంటారా అనేది రాబోయే ఎపిసోడ్ లో చూడాలి. జీవన చేయాల్సిన పని కుట్టి చేసినందుకు జ్యోతి కుటుంబం ఎలా స్పందిస్తుంది రాబోయే ఎపిసోడ్ లో మిస్ కాకుండా చూడండి. పాపే మా జీవన జ్యోతి సీరియల్ రేపటి ఎపిసోడ్ లో ఆదిత్యకి కుట్టికి పెళ్లి జరగబోతోంది. అయితే కుట్టియే అసలైన జీవన అన్న విషయం ఈసారైనా బయటపడుతుంది అనుకుంటే ఆ విషయాన్ని ఈసారి కూడా బయట పెట్టలేదు. ఖచ్చితంగా కుట్టియే జీవన అన్న విషయం సీరియల్ ఎండింగ్ లోనే తెలుస్తుంది అని క్లియర్ గా అర్థమవుతోంది. పాపే మా జీవన జ్యోతి సీరియల్లో ఆదిత్యకి కుట్టికి పెళ్లి జరగడం మీకెలా అనిపిస్తోంది? మీలో ఎంతమంది కుట్టి జీవన ఒకరే అన్న విషయం త్వరగా బయటపడాలని కోరుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.